వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేను ప్రసాద్. ద్యాప గోపాల్ రెడ్డి గారి శత జయంతి సందర్భంగా ఏదైతే నాన్ స్టాప్ సైక్లింగ్ అనే పోటీ కార్యక్రమాలు నిన్న ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఉదయం 8 గంటల నుండి రాత్రి 11-12 గంటల సమయం వరకు కూడా దాదాపుగా ఈ పోటీలో పాల్గొంటున్న వారు చాలా ఉత్సాహంగా ఇంకా వాళ్ళు కొనసాగుతూనే ఉన్న తరుణం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఏదైతే మనకు గుడిగానిపల్లి ద్యాప గోపాల్ రెడ్డి గారి శత జయంతి సందర్భంగా నాన్ స్టాప్ సైక్లింగ్ అనే పోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన తరుణంలో ద్యాప గోపాల్ రెడ్డి గారి ఫౌండేషన్ అట్లాగే వందే మాతరం ఫౌండేషన్ నుంచి ఏదైతే వాళ్ళు ఇద్దరి సహకారంతో కల్వకుర్తి పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున కూడా ఈ నాన్ స్టాప్ సైక్లింగ్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారుగా 200 మంది పైచిలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అమ్మాయిలు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. క్రమక్రమంగా ఈ పోటీలో సాయంకాలం అయింది. అట్లాగే 6, 7, 8 వర్షం కురుస్తున్న సందర్భంగా కూడా వాళ్ళు ఆ పోటీ కార్యక్రమం కొనసాగుతూనే ఉన్నారు. ఎక్కడైతే కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న సమయంలో కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా సైక్లింగ్ పోటీ కార్యక్రమంలో ఎవరు కూడా తగ్గలేదు. సైకిల్ పంక్చర్ అయినా కూడా అట్లే తొక్కుతున్న క్రమం కూడా చూస్తున్నాం. సైకిల్ చైన్ పడ్డా కూడా వాళ్ళు అట్లాగే వెళ్ళి దాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన చూస్తూ ఉన్నాం. వాళ్ళ మానసిక ఒత్తిడిని దృఢంగా పెంచుకోవడానికి నిజంగా ఈ సైక్లింగ్ పోటీ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారుగా దాదాపు 11-12 గంటల సమయంలో దాదాపు 20 మంది అభ్యర్థులు మిగిలి ఉన్న పోటీ కార్యక్రమంలో నువ్వా నేనా, ఎవరు గెలుస్తారు, ఎవరు విన్ అవుతారు, ఎవరు విజయం పొందుతారు, ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజు గెలుపొందుతారనే ఆతృతతోనే వాళ్ళు చాలా సీరియస్ గా, సంతోషంగా, ఉల్లాసంగా కూడా ఈ పోటీ కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు. సుమారుగా రాత్రి దాదాపు 10 గంటల సమయంలో వర్షం కూడా చాలా భారీ వర్షం కురిసినప్పటికీ కూడా ఎవ్వరు కూడా తగ్గట్లేదు. దాదాపు 12-1 గంటల సమయం వరకు కూడా ఈ పోటీ కార్యక్రమాలు జరిగినాయని చెప్తా ఉన్నారు ఇక్కడ ఆర్గనైజర్ చేసిన వాళ్ళు. ఇంతవరకు ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే వాళ్ళు ఆ వివరాలు తెలిసి రావాల్సింది. దాదాపుగా నిన్న ఈ కార్యక్రమంలో చాలా మంది పొలిటికల్ అంటే రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు సందర్శించి చాలా వాళ్ళు కూడా ఒక ఆ గ్రౌండ్ లో సైకిలింగ్ తొక్కడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏదైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కావచ్చు, జయపాల్ యాదవ్ గారు కావచ్చు, ఆచారన్న గారు కావచ్చు, అట్లాగే ఏదైతే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు, చాలా మంది నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ గ్రౌండ్కి వచ్చి పిల్లలని వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్పి నిజంగా ఈ కార్యక్రమాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఇలాంటి ఆలోచన చాలా మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు అన్నట్టుగా ఎవరైతే ఆర్గనైజ్ చేసిన వారిని కూడా వీళ్ళు అభినందించడం జరిగింది. ఏదైతే గుడిగానిపల్లి ద్యాప గోపాల్ రెడ్డి గారి శత జయంతి సందర్భంగా ఏదైతే నాన్ స్టాప్ సైక్లింగ్ అనే కార్యక్రమం ఒక మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్న తరుణం చూస్తా ఉన్నాం. ఎవరు అంటే దాదాపు ఒక 50-60 ఏళ్ళ వాళ్ళు కూడా వాళ్ళ అంటే వాళ్ళ ఇమ్యూనిటీ అంటే వాళ్ళకి ఎంత స్టామినా ఉంది అని తెలుసుకోవడానికి కూడా దాదాపుగా 8 గంటల సమయం నుంచి 3 గంటల వరకు ఆయన కంటిన్యూగా సైకిల్ తొక్కుతున్నాడని కూడా చూసినాం. ఏదైతే వందే మాత్రం మెంబర్ మాధవరెడ్డి గారు దాదాపు ఉదయం 8 నుంచి సాయంత్రం 3:30-4 గంటల వరకు ఆయన సైక్లింగ్ తొక్కుతూనే ఉన్నాడు. ఆ సమయానికి కొంచెం నీరసం వచ్చి ఆయన ఆపడం జరిగింది. సో అలాంటి ఆలోచన విధానంతో చూస్తా ఉన్నాం. నిన్న ఏదైతే మనకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని విజిట్ చేసి ఇక్కడ కొన్ని విషయాలు వాళ్ళు పంచుకునే ఆలోచన చేశారో వాళ్ళ మాటల్లో విందాం. కీర్తిశేషులు శ్రీ గుడిగానిపల్లి ద్యాప గోపాల్ రెడ్డి గారి శత జయంతి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరును నమస్కరించుకుంటూ, సో ఇవాళ చూస్తూ ఉన్నాం మనం కల్వకుర్తి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులలో ఒకరైనటువంటి ద్యాప గోపాల్ రెడ్డి గారి, ముద్దుగా ఆయనను గుడిగానిపల్లి గోపాల్ రెడ్డి గారు అని పిలుచుకుంటారు. సో వారు ఉమ్మడి మహబూబ్నగర్ ఉన్నప్పుడు జడ్పీ చైర్మన్, తర్వాత మనకు డిసిసిబి చైర్మన్ మరియు ఎమ్మెల్యేగా మనకు సేవలు అందించినారు. సో వారిని స్మరించుకుంటూ ఇవాళ ఈరోజు వందే మాతరం ఫౌండేషన్ మరియు ద్యాప గోపాల్ రెడ్డి గారి ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ సైక్లింగ్ ఈవెంట్కు, సైక్లింగ్ పోటీలకు సంబంధించి ఇవి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ దాదాపు 200 మంది పార్టిసిపెంట్స్ పక్క నియోజకవర్గాల నుంచి, అచ్చంపేట నుంచి కానీ, హైదరాబాద్ దగ్గర నుంచి, నగర్ కర్నూలు, జడ్చల్రా, కల్వకుర్తి, సో 200 మంది పార్టిసిపెంట్స్ ఈ యొక్క సైక్లింగ్ ఈవెంట్కి ఇక్కడ చూస్తూనే ఉన్నాం మనం. పొద్దుగాల 8 గంటలకు వీళ్ళు స్టార్ట్ అయింది. కొంతమంది బాలురతో పాటు బాలికలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఈ యొక్క మహనీయుల సేవలను స్మరించుకుంటూ వారి
వారు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజాపాలన అనేది మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు మనందరికీ తెలుసు. గోపాల్ రెడ్డి గారు తనకున్న దాదాపు ఉన్న ఆస్తినందరినీ కూడా ఈ ప్రజాక్షేత్రంలో మనకు వారు ఇవ్వడం జరిగింది, అంకితం చేయడం జరిగింది. సో అలాంటి నాయకులు వారి యొక్క రాజకీయంలో ఉన్నటువంటి ఒక విలువలని ఇప్పుడు ఉన్నటువంటి అటువంటి యంగర్ జనరేషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళలో కొంచెమన్నా మనం చేయగలిగితే బాగుంటుంది అనేది. అందుమూలంగా ఈ యొక్క సైక్లింగ్ పోటీలను ఒకటి మానసిక దృఢత్వము, శారీరక దృఢత్వం రెండింటితోని ఈ యొక్క కార్యక్రమం ఈ పిల్లలకు నిర్వహించడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు వందే మాతరం ఫౌండేషన్ మరియు ఇంకా వేరే ఫౌండేషన్ల ఆధ్వర్యంలలో కూడా ఇవాళ దాప గోపాల్ రెడ్డి గారి శత జయంతి కార్యక్రమంలో చేశాం. ఇక ముందు కూడా ఇలాంటి మహనీయులు కొంతమంది మన కల్వకుర్తిలో పేరు మోసిన వాళ్ళకి కూడా ఇక ముందు రాబోతున్నాయి, చేయాలని కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలకి మా వంతు ఐక్యతా ఫౌండేషన్ ద్వారా కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. మళ్ళొక్కసారి ఈ యొక్క కార్యక్రమం ఇంత బాగా అవ్వడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న మన శేఖర్ అన్న కానీ, సందీప్ కానీ, ఇంకా మిగతా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అలానే వందే మాతరం నుంచి వచ్చిన మాధవ్ అన్న కానీ, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బాగా చేయడానికి ఆలోచన చేసిన మా సార్ ప్రభాకర్ సార్ గారి, అలానే నర్సిరెడ్డి తాత కానీ, వారందరికీ కూడా నన్ను ఈ యొక్క మంచి ప్రోగ్రాంలో ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా మీ టీవీ వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు ద్యాప గోపాల్ రెడ్డి గారి శత జయంతి వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సైక్లింగ్ పోటీల్లో పిల్లలకు ఫిట్నెస్తో పాటు వాళ్లకు అంటే మానసిక ఒత్తిళ్లను దూరం చేసుకుంటూ ప్రతిరోజు ఈ సైక్లింగ్ చేయడం వల్ల కూడా చాలా మంచిది. అందుకోసమే పిల్లలకు ఒక మెసేజ్ ఇవ్వాలి, సమాజంలో ఏదో ఒకటి సాధించాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతంగా రావాలంటే ఈ సైక్లింగ్ ర్యాలీ ఫర్దర్లో కూడా వాళ్ళు ఇలానే కంటిన్యూ చేసుకుంటూ పోతే జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇలా చాలా మంచి కార్యక్రమం ఈరోజు వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మాధవన్న ఆధ్వర్యంలో, వాళ్ళ బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ద్యాప గోపాల్ రెడ్డి శత జయంతి వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన ఇంతకుముందు కూడా మన కల్వకుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేయడము, అలాగే సమితి ప్రెసిడెంట్గా పనిచేయడము, అలాగే జెడ్పీ చైర్పర్సన్గా కూడా పనిచేయడము, ఎన్నో వందల ఎకరాలు దానం చేసేసి లాస్ట్కు చివరగా ఏమీ లేకుండా అందరికీ ప్రజలకే తన వంతు సాయంగా అన్ని చేసుకుంటూ పోవడం జరిగింది. ఇలాంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ మనము అంటే గొప్ప వ్యక్తులు సమాజానికి ఎంతో ఇస్తారు, వాళ్ళను ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే చివరకు ఆయన చనిపోయే టయానికి ఆయనకు ఏమీ లేదు, అన్ని ఆస్తులు మొత్తము అన్ని పేద ప్రజలకు దానం చేసుకుంటూనే పోయిండు. ఇలాంటి గొప్ప వ్యక్తులను మనం స్మరించుకోవాలి, భావి తరాలకు ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మనం తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆయనను ఎవ్వరూ మర్చిపోలేదు. కల్వకుర్తి ప్రాంత ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. అలాగంటి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన వందే మాతరం ఫౌండేషన్, అలాగే శృతిలయ కల్చరల్ అకాడమీ, అలాగే అందరి సభ్యులకు పేరు పేరున, అలాగే ఇక్కడ పాల్గొన్న చిన్నారులకు ప్రతి ఒక్కరికి విషెస్ తెలియజేస్తూ ఈ స్ఫూర్తి ఇలాగే ముందుకు తీసుకోబోతూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ద్యాప గోపాల్ రెడ్డి గారికి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.